ఇప్పుడు ఈరోజు భారతదేశం మిలిటరీని తీసుకుంటే చాలా బలంగా ఉన్నది. అటు పాకిస్తాన్కి ఇటు చైనా కూడా ఎవరికైనా కూడా డి అంటే డి అనే పరిస్థితుల్లో మన మిలిటరీ ఉంది. అంటే సాయుధ పోరాటాలతో మిలిటరీని కూడా ఢీ కొంటాం, మిలిటరీని కూడా అవసరమైతే మిలిటరీని ఢీ కొట్టే స్థాయికి ఎదుగుతాము, రాజ్యాధికారం ఖచ్చితంగా చేపడతామని మన మావోయిస్టు సంఘాలు అంటున్నాయి. అంటే ఆ స్థాయికి అంత బలంగా మావోయిస్టు సంఘాలు ఏర్పడతాయంటారా? అంత బలంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళుగా జనగణ రాజ్యం పనిచేస్తున్న దండకారణ్యంలో 3 లక్షల పారామిలిటరీ బలగాలు దండకారణ్యంలో దించారు. చేయవలసినంత విధ్వంసం, చేయవలసినంత హననం చేస్తూనే ఉన్నారు. ఆయన నిలబడ్డారు. ప్రజలు బలంగా ఉన్నప్పుడు, ప్రజలు అజేయులుగా ఉన్నప్పుడు ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. మరి ఎందుకు రష్యాను మిలిటరీ కాపాడలేకపోయింది? ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ఎంతవరకు సహకరిస్తున్నారు మావోయిస్టులకు? ఎవరి దారుల్లో వాళ్ళు వెళ్తున్నారు? ఈరోజు భారతదేశ సైనికుల్లో తీసుకుంటే అత్యాధునికమైన పరిజ్ఞానానికి చెందిన తుపాకులు అయితేనేమి, చాలా రకాలైన ఆయుధాలు వాళ్ళతో ఉన్నాయి. అటువంటి ఆయుధాలు కలిగి మీరు దీన్ని సాపేక్షంగా చూసినట్టయితే వియత్నాం యుద్ధం నడిచిన రోజుల్లో 1975 వరకు, 1960 నుంచి 75 వరకు ఈ కాలం అంతా అమెరికా ఎంత బలంగా ఉన్నదో సాపేక్షంగా వియత్నాం అంత బలహీనంగా ఉన్నది. మరి వియత్నాం అమెరికా మీద ఎట్లా గెలవగలిగింది? అంత చిన్న దేశం అమెరికా అంత సామ్రాజ్యవాదంతో ఎట్లా గెలవగలిగింది? ఇరాక్ 1 ఏడాది 2 ఏళ్ల పాటు అమెరికాను ఎట్లా నిర్వహించగలిగింది? పాలస్తీనా కాళ్ళ కింద నిలబడడానికి నేల లేనటువంటి పాలస్తీనియన్లు రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి ఇవాటి వరకు కూడా ఎట్లా పోరాడగలుగుతున్నారు? వాళ్ళకైతే మనందరికైనా కనీసం కాళ్ళ కింద నేల ఉన్నది, కానీ పాలస్తీనియన్లకు కాళ్ళ కింద నేల కూడా లేదు. అది కూడా ఇజ్రాయెల్ ఆక్రమించేసింది. గాజా ప్రాంతం ఒక స్ట్రిప్గా మధ్యలో ఉన్నది. జెరూసలం వాళ్ళకి ఆక్రమించేశారు. వీళ్ళ పవిత్ర స్థలాన్ని వాళ్ళు ఆక్రమించేశారు. అయినా రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటివరకు 70 ఏళ్ళు పాలస్తీనియన్లు పోరాడుతున్నారు. కనుక స్వాతంత్ర్య మీరు సైన్యంతో, ప్రత్యక్షంగా సైన్యంతో కాశ్మీరీ ప్రజలు పోరాడుతున్నారు. 1947 నుంచి వాడి వరకు పోరాడుతున్నారు. గత 100 రోజులు 110 రోజులుగా మీరు చూసినట్టయితే రోజు చస్తున్నారు కానీ పోరాడుతున్నారు. రాళ్ళు తీసుకొని పోరాడుతున్నారు. కానీ బలం, సాంకేతిక బలం, మిలిటరీ బలం అనేది ప్రజల అండలేని బలం. అది రాళ్లతో చేసే యుద్ధమైనా, విల్లములతో చేసే యుద్ధమైనా ప్రజల అండ ఉన్న యుద్ధం ఇది. నిజంగానే వియత్నాం యుద్ధం రోజుల్లో అన్నీ చెప్పు. అందుకే అప్పుడు నినాదం ఏమొచ్చిందంటే, తుమారా నామ్ మేరా నామ్ సబ్కా నామ్ వియత్నాం, తుమారా బరీ మేరా బరీ సబ్కా బరీ నక్సల్ బరీ. అంటే వియత్నాం ముఖ్యంగా గెలిచినని చెప్పడం లేదు. ఆ రోజుల్లో ఏం చెప్పుకునేవాళ్ళంటే ఈ నినాదంతో వియత్నాం ప్రజలు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని పులినోట్లో తలబెట్టారు. ఆ తల బయటికి తీసుకోవాలంటే మనం దాని తోక ఉన్న చోట తోకను, శరీరం ఉన్న చోట శరీరాన్ని, కాళ్ళు ఉన్న చోట కాళ్ళు, చేతులున్న చేతులు మనం నరికేయాలి. అట్లా మనం వియత్నాం సహాయం చేయాలి. అటువంటి సహాయం వాళ్ళ దండకారణ్యం పొందితే తప్పకుండా దండకారణ్యం ఒక యుక్త ప్రాంతం అవుతుంది.